ఒకసారి జై శ్రీరామ్, భారత్ మాతా కీ ఛత్రపతి శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస స్వామి వారి శిష్యుల యొక్క పరంపరలో భాగస్వామిగా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ పరమ అదృష్టవంతుణ్ణి. అలాగే ఇప్పుడు చిలుకూరు బాలాజీ సుందరేశ్వర స్వామి శివయ్య సేవకుడిగా మా పితృదేవతలు కీర్తిశేషులు రాజారాం మహారాజు గారు, అలాగే మా పితృ సమానులు మా చిలుకూరు ప్రధాన అర్చక స్వామి సౌందరరాజన్ గారు, వీళ్ళిచ్చిన ప్రోత్సాహం అత్యంత అద్భుతం. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకత్వం చాలా చాలా విశేషమైనటువంటిది. నేను పదే పదే ఇక్కడ అందరికి ఒకటే చెప్తున్నా, దయచేసి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. ఇది మాటలు చెప్పినంత సులభం కాదు, గుర్తుపెట్టుకోండి. దానికోసం మనం చాలా కష్టపడాలి. ప్రతిసారి మనం ఒక మాట మాట్లాడతాం, ప్రాణాలను ఇస్తాం, దేశాన్ని కాపాడుకుంటాం. నువ్వు ప్రాణం ఇచ్చాక దేశాన్ని చూసేది ఎవరు? ఇప్పటిదాకా ఇచ్చిన ప్రాణాలు చాలండి. ఇక మీ ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. మీ ధైర్యంగా నిలబడగలిగితే మీ వచ్చే తరం ఇంకా ధైర్యంగా ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు నిలబడకపోతే దీన్ని ఒక స్పీచ్ లాగా విన్నారా, నేను చెప్పి వేస్ట్, మీరు విని వేస్ట్. అందుకని నేను ఎప్పుడు కూడా చాలా తక్కువ స్పీచ్ ఇస్తుంటాను. ఈ మధ్య యంగ్స్టర్స్ కుర్రోళ్ళ గురించి చెప్తాను. ఇంత భయంకర వాతావరణంలో కూడా ఏది క్రికెట్ మ్యాచ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, ఇంకా అనేక రకమైన క్లబ్బులు, పబ్బులు, పార్కులు అనుకోండి, అయినా సరే ఒక హిందూ కుర్రోడికి ఏమైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏమి చదువుతున్నాడు, 90%, 95%, 99% టాప్ కాలేజీల్లో సీట్ సంపాదిస్తాడు మీ అబ్బాయి, మీ అమ్మాయి. ఇంకా అమ్మాయిలు ఇంకా ఎక్కువ ఉంటాం, అమ్మాయిలు ఇంకా అద్భుతం. మీరు ఏ దేశమైనా తీసుకోండి, ప్రపంచంలో ప్రతి దేశంలో మన తెలుగు కుర్రోడు ఉంటాడు. ఆయన పైన ఆయన చేస్తాడు, డెవలప్ అవుతాడు. ఈయన వెళ్ళిన దేశం డెవలప్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి. ప్రాబ్లం వల్ల ఆ యంగ్స్టర్స్కి డైరెక్షన్ దొరకట్లేదు. ఇకపోతే మా స్వామీజీల వ్యవస్థకు వస్తా, అన్నిదా భావించకండి. స్వామీజీలందరూ వాళ్ళ వాళ్ళ వ్యవస్థలో నిమగ్నమై ఉన్నారు. మంచిదే, మీ సాంప్రదాయం మీరు కాపాడుకోండి. మీ సాంప్రదాయం మీ ఆశ్రమంలో గొప్పది అని చెప్పండి. కానీ ఒక సామాన్య భక్తుడు ఈరోజు కూడా సోమవారం శివాలయం వెళ్తున్నాడు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు, బుధవారం అయ్యప్ప అంటాడు, గురువారం దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం నాడు సూర్య భగవానుడు. ఇలా తాను సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి గుడికి తిరుగుతూ ఖర్చు పెడుతున్నాడు. ఈ సామాన్య భక్తుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు మీ ఆశ్రమంలో మట్టుగా మీ సాంప్రదాయం గొప్పది అని చెప్పండి. బయటకు వచ్చి నువ్వు నా వెంటే నడు వద్దండి. అక్కడ తప్పు జరుగుతుంది, సర్దుబాటు చేసుకుందాం. అందరం కలిపి నడిచే అవకాశం తీసుకుందాం. దీంట్లో అయ్యప్ప దీక్షాపరులు ఉన్నారు, ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఉన్నారు, భవానీ మాల వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మనం కూడా ప్రారంభించిన రామ దీక్ష ఉంది. రేపు గోమాతకి దీక్ష ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ ప్రధాన ఉద్దేశం ఒకటే, కలిసి నడిపించడం. ఎంతమంది నడుస్తున్నారు చూడండి. వీళ్ళలో చాలామంది నాకు పరిచయం లేరు, పేర్లు తెలియవు, నన్ను ఎవరు ఈరోజు కూడా చాలా తక్కువ మంది మాట్లాడిన వాళ్ళు. కానీ ఒక లక్ష్యం వైపు గిరి ప్రదక్షిణ అంట, వెళ్దాం. ఎవరు లాక్కొచ్చారు మిమ్మల్ని? భగవంతుల కనెక్షన్ మీకుంది మనసులో ముందు నుంచి, దాన్ని తట్టి లేపాం మేమంతే. కాబట్టి ఇది పర్సనల్ వ్యవహారం కాదు, నా ఆశ్రమానికో నాకో సంబంధించిన వ్యవహారం కాదు. నేను ప్రతిసారి అనుకుంటా ఈ పుణ్యంతో ఆగిపోదాం, ఆల్రెడీ కదులుతోంది, కదలని ఎవరో ముందుకు తీసుకెళ్తారు. కానీ నాకు మనసు ఆగట్లా, వెళ్దాం పద, ఏం చేస్తావు అంటే నేను మీతో నడవాలని, అంతేగా నేనే ముందు నడవాలని కాదు. ఫస్ట్ నుంచి కూడా ఆలోచన లేదు, మిమ్మల్ని ముందు నడిపించడం. మా నాన్నగారు చెప్పిన మాట, సద్గురు అంటే తన వెంట నడిచే వాళ్ళని తీసుకెళ్ళడం కాదు, ధర్మం వైపు నడిపించేవాడు అని. జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురువుగా ఉండడానికి మాత్రం ఇష్టపడతాం. అందుకని ఇక్కడ యంగ్స్టర్స్ నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి నాతో పాటు నడిచే విధంగా, నా ఆలోచన పంచుకునే విధంగా మీరు ముందుకు రండి. నేను నా పర్సనల్గా మిమ్మల్ని ఎవరిని వాడను, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? సమాజ హితం కోసం, దేశం ధర్మహితం కోసం మిమ్మల్ని పనిచేయమని చెప్తాను. తప్పకుండా అటువైపు పనిచేయండి, మీరు అద్భుతాలు సృష్టిస్తారు నిస్సందేహంగా. ఒకటి మాత్రం చెప్తున్నా,
మన కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరిని తక్కువ చేయట్లా. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు డొనేషన్ ఇస్తారు, లేదు కూర్చుని దగ్గర పని చేపిస్తారు. వాళ్ళు అలా చేయనిద్దాం. కానీ కుర్రోడు అవసరమైతే దిగ్గును లేచి పరిగెత్తగలుగుతాడు. అలాంటి యంగ్స్టర్స్ ఇప్పుడు అవసరం. మీరు ఈ గిరి ప్రదక్షిణలో యంగ్స్టర్స్ని ఎక్కువ చూస్తున్నారు. గట్టిగా వాళ్ళ కోసం చప్పట్లు ఒకసారి. జై శ్రీరామ్. అలాంటి యంగ్స్టర్స్ కోసమే ఈ గిరి ప్రదక్షిణ. దయచేసి వచ్చే గిరి ప్రదక్షిణకి ఎక్కువ సంఖ్యలో యంగ్స్టర్స్ రావాలి. మనం మెల్లమెల్లగా ఆయా గ్రామాల్లో గిరి ప్రదక్షిణ టీం తయారు చేసుకుందాం. దీంట్లో ఎవరు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, అందరం ప్రెసిడెంట్లనే. మీరు ఒక్కసారి పదవి ఇచ్చామా ఆయన ఏమన్నా ఇదా అని మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అందుకని గిరి ప్రదక్షిణలో నాతో పాటు మీరందరూ సమానమే. మీరందరూ ఆంజనేయ స్వాములే, నిస్సందేహంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. కాబట్టి ఈ గిరి ప్రదక్షిణ పేరుతో భవిష్యత్తులో మంచి పనులు చేద్దామా? దాంట్లో మంచి పని ఏందో ఒకటి మచ్చుకు చెప్పేస్తా. చాలా మనసు పెట్టి వినండి, అటువైపు ఆచరణ చేయండి. మనకి లయన్స్ క్లబ్ ఉంటుంది, రోటరీ క్లబ్ ఉంటుంది, అది విదేశాలకు సంబంధించినవి. దాంట్లో మీరు జాయిన్ అవ్వాలంటే 7,000 10,000 పెట్టి జాయిన్ అవ్వాలి. అంటే మీరు ఇవ్వాలి డబ్బు వాళ్ళకి. డబ్బు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఖర్చు చేస్తూ మీరు ఫోటోలు దిగి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అక్కడ జర్నల్లో పబ్లిష్ చేస్తారు, మీరు సంతోషిస్తారు. అదేం సంతోషం నాకు అర్థం కాదు. ఈరోజే సంకల్పం తీసుకోండి. మీ ఊర్లో గుడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కమిటీ ఉండని, మనకు సంబంధం లేదు. అక్కడ అయ్యగారు ఉండని, మనకు సంబంధం లేదు. అక్కడ ఆదాయం వ్యయం మనకు సంబంధం లేదు. కానీ ఆ దేవుడి పేరుతో ప్రైవేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలా. దానికోసం ఏం చేయాలా? ఆ దేవుడి పేరుతో నోట్ బుక్స్ కొందాం, టెక్స్ట్ బుక్స్ కొందాం, పెన్నులు, పెన్సిల్, రబ్బరు, షార్ప్నరు, జామెట్రీ బాక్సులు కొందాం, బ్యాగులు కొందాం. స్కూల్ పిల్లలకి ఇచ్చేది. ఏ పర్సనల్ పేరు ఉండకూడదు, నా పేరు కూడా వద్దు. ఆ దేవుడి పేరుతో దేవాలయంలో పిల్లల్ని పిలవాలి. ఒక్క దేవాలయం లాంటి పని జరగట్లేదండి. కుర్రాల్ని పిలిచి ఏదైనా బహుమతి ఇవ్వడం ఎంత అపచారం. చర్చి పక్కన స్కూల్స్ ఉన్నాయి, మీకు తెలియట్లా. స్లో పాయిజన్ మోటివేషన్ నడుస్తోంది. తెలిసినా మీరు మాట్లాడు, నేను మాట్లాడుతాను, అంతే తేడా. మసీద్ పక్క మదర్సా ఉంటుంది, భయంకర మోటివేషన్ నడుస్తోంది. మన గుళ్ళో ఏందో మనం పిల్లల్నే పట్టించుకోం. అంత ఓపికలు ఎవరికి లేవు ఇక్కడ పాపం. ఏమనంటే దీంట్లో 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 ఏ అంతే. అటువైపు ఎక్కువ మాట్లాడు, ఆవేశం వస్తుంది, వదిలేద్దాం. మీరందరూ ఒక టీం లాగా తయారై ఒక్కొక్క టీం ఒక్కొక్క ఊర్లో దేవుడి పేరుతో ఆ గుడికి పిల్లల్ని పిలవాలి. ఆ దేవుడి పేరుతో వాళ్ళు బహుమతి ఇవ్వాలి. ఆ పిల్లోడికి అనిపిస్తుంది, నా దేవుడు నా గుడి నాకేదో ఇచ్చాడు, వాడు రక్షగా నిలబడతాడు. ఇలాంటి టీంలు ప్రతి విలేజ్ లో తయారవుతే అప్పుడు దేవాలయం కూలగొడితే ఎవరు రారండి అని చెప్పే అవకాశం ఉండదు. వాళ్ళు పరిగెత్తుకొస్తారు. అన్నదానం వద్దు, అర్థమైందా? తప్పుగా అర్థం చేసుకోవద్దు. బంగారం వెండి పెట్టద్దు దేవుళ్ళకి, వద్దు, రక్షించుకోలేం. గుడి ఉందా చూద్దాం, పాడుపడితే బాగా చేద్దాం. అంతేగాని నిలువు దోపిడిస్తాం బంగారం. ఆడవాళ్ళకి భలే అలవాటు. ఎక్కడ సమాచారం వస్తే చాలు చెవుల కమ్మల్. మొన్న శివాలయం ప్రతిష్ట చేసాం, ఎక్కడ వేలాలలో. పాపం ఇచ్చేసారండి. ఏమి గొప్ప తల్లులు మీరు, ఎంత అద్భుతం. చెవుల కమ్మలు, ముక్కు పుడక శివుని కింద పెట్టాలి కదా పంచలో, వాళ్ళు వెంటనే తీసి ఇచ్చేసారు. మొగుడిని అడిగేది లేదు, పిల్లల్ని అడిగేది లేదు. మళ్ళీ వెళ్ళి ఆయన సతాయిస్తారు పాపం. సరే మంచిదే, కానీ మీరు కొనియండి పాపం ఆడవాళ్ళకి. ఏ ఇబ్బంది పడద్దు, వాళ్ళు మంచి పనులు చేస్తారు, మనకంటే మంచి పనులు చేస్తారు. వాళ్ళు సత్యనారాయణానికి అన్ని రెడీ పెడితే మనం బయట కుర్చీలో కూర్చుంటాం. ఏమయ్యో అంటే వెళ్ళి కూర్చుంటాం, పూజ కానీ మళ్ళీ బయటకు వెళ్ళి కూర్చుంటాం. కాబట్టి ఆడవాళ్ళు మీరు మహా గొప్పవాళ్ళు, తల్లులు. మీ వల్ల ఎన్నో నోములు, వ్రతాలు, దీక్షలు మిగిలి ఉన్నాయి. అయ్యప్ప దీక్షలు చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో మీకంటే ఎక్కువ శ్రద్ధగా ఉంటారు. ఇల్లంతా ఊడ్చి కడిగి, అర్థమైందా? అందుకని వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళని కొనివ్వండి పాపం. సరేనా? గట్టిగా జై శ్రీరామ్. చాలా ఫైనల్ గా ఇది మొట్టమొదటి మాట. ఇలాంటివి ఒకటిగా మనం నెమ్మదిగా చేసుకుంటూ వెళ్దాం. ముందు తెలంగాణ, తర్వాత ప్రపంచానికి అలవాటు అయిపోతుంది. వాళ్ళు ముందుకెళ్తారు. మనకి ముందు లయన్స్ క్లబ్ వద్దు, రోటరీ క్లబ్ వద్దు. ఇక్కడ మాత్రం వైశ్య సంఘం, వైశ్య సంఘం గురించి చెప్పాలండి. పాపం వాళ్ళు మాత్రం అద్భుతంగా చేస్తున్నారు. కన్యకా పరమేశ్వరి పేరుతో ఆ వైశ్య సంఘం వాళ్ళు మాత్రం, వాళ్ళు ఏదో ఏ క్షేత్రానికి పోని 60 సత్రం రెడీ ఉంటుంది అక్కడ. ఏమి అద్భుతం. అలాంటి అంటే వాళ్ళు ఆర్థికంగా ఉన్నారు లేదు కాదు, మీకు మనసు ఉందా లేదా ఇచ్చేది, అది చాలా ఇంపార్టెంట్. ఆర్థికంగా ఉంటే మాత్రం ఇవ్వలేరు చాలా మంది. కాబట్టి వాళ్ళని మాత్రం మెచ్చుకుని అనుకోకూడదు, మిగతా ఫీల్ అవ్వద్దు. సిస్టమ్ ఏర్పాటుకి సంసిద్ధంగా ఉండాలి, ఇది మా ఉద్దేశం. సో ఆచరిద్దామా? సో ఇక్కడ ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారో
ఓకే, ఏ విలేజ్ వాళ్ళు ఉన్నారో ఆయా విలేజ్ నుంచి మినిమం 10-15 మంది టీం చొప్పున నాకు వచ్చే పున్నమ లోపల, ఎందుకంటే ఇప్పుడు చెప్పాను మర్చిపోతే కష్టం, మళ్ళా నేను మర్చిపోతా మీరు మర్చిపోతారు. ఒక్కొక్క చిన్న చిన్న కమిటీ ఆడవాళ్ళు వేరేగా మగవాళ్ళు వేరేగా ఏర్పాటు చేసి ఒక లిస్ట్ ఇస్తే మన సతీష్ గారు ఉన్నారు, ఏది ఆ డెక్కన్ క్రానికల్, ఆయన ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుదాం. మన ఆదిరెడ్డి గారు ఉన్నారు, వారి ద్వారా ఇంకేదైనా వాళ్ళకి రాజకీయ పరంగా ఫండ్స్కి అవకాశం తీసుకునే ఒక ప్రయత్నం వస్తుందా రాదా సెకండరీ ఇష్యూ. ఇక ముందు ఎవరన్నా డబ్బులు ఇస్తే అలాంటి దేవాలయం వ్యవస్థలో దేవుడి పేరుతో పనిచేసే వాళ్ళకి ఇవ్వాలి, కానీ నా పర్సనల్ పేరుతో పనిచేస్తా వద్దండి. ఇక్కడ ఇప్పుడు ఈ దేశానికి పర్సనల్ పేరు సరిపోదు, అందరం కలిసి నడిచే విధానమే చాలా ముఖ్యం. గట్టిగా భారత్ మాతాకి జై శ్రీరామ్. మా శ్రీనివాసులు ఈ రోజు చెప్పండి, మా శ్రీనివాసుల గురించి. తప్పకుండా ఒక ఛత్రం కింద వచ్చారు వాళ్ళు, మంచి పని చేయడానికి సదా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు మన కొండగట్టు గిరిపెడితో మమేకం అయిపోయారు, ఇంక అంతే, వాళ్ళు మనోళ్ళే. కాబట్టి ఆయా గ్రామ స్థాయిలో వాళ్ళకు కూడా ఒక చిన్న ఆర్డర్ లాగా ప్రేమగా మీరు కూడా ప్రతి గ్రామం నుంచి దేవాలయం పేరుతో అక్కడ సంబంధం లేకుండా ఒక ప్రైవేట్ కమిటీ ఒక సైన్యం లాగా ఉండాలి మనకి. వాళ్ళకి మనం ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళు అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ విషయాన్ని గురించి మాత్రమే ఇది మనం ఏర్పాటు చేసుకుందాం, ఓకేనా. అయితే చివరిగా ఏంటంటే ఈ నెల చివరిలో లేదా ఫిబ్రవరి 1st వీక్లో టోటల్ తెలంగాణ 10th క్లాస్ ఎగ్జామ్ రాసే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మనం మా చిలుకూరు బాలాజీ శివయ్య అనుగ్రహం చేత 2.5 లక్షల పెన్స్ పంచబోతున్నాం. ఇప్పటిదాకా ఏ దేవాలయం చేయలే, ఓపెన్ గా చెప్తున్నా. ఏ ఆశ్రమంలో స్వామీజీ చేయలే, ఓపెన్ గా చెప్తున్నా. మరి మీరెందుకు గర్వంగా చెప్తున్నారు? గర్వంగా ఆనందం. మనకు మంచి ఆలోచన ఇచ్చాడు. ప్రతి కుర్రాన్ చేతిలో ఫర్ సోల్జర్ గన్ ఇంపార్టెంట్, ఫర్ స్టూడెంట్ పెన్ ఇంపార్టెంట్, పెన్ ఇవ్వబోతున్నాం. ఇక్కడ వెటకారాలు కొంతమంది చేస్తారు, ఈయన పెన్ ఇస్తే పాస్ అయిపోతున్నాను. అయ్యా మీకు దండం. ఎవరైనా ఆల్ ది బెస్ట్ చెప్తే మొత్తం జరుగుతాయండి. ఆల్ ది బెస్ట్ చెప్పే వ్యక్తి మన మంచి కోరుతున్నాడు, ఇది కదా ఉద్దేశం. అలా మనం పెన్నిచ్చి వాళ్ళ భవిష్యత్తు కోరుతున్నాం, ఇది పాజిటివ్. దాన్ని మాత్రం చక్కగా పబ్లిక్ లోకి తీసుకెళ్ళాలి. అందుకని మీ ఊర్లలో 10th క్లాస్ పిల్లలకి పెన్ ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉండండి. చిన్న పెన్నే కదా అనుకోవద్దు. స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు, ఏమొద్దు. మంచిగా పంచులో అయ్యగారిని తీసుకుపోవాలి. దక్షిణ అడగకుండా ఎవరిని అయ్యగారు ఉంటే తీసుకుపోండి, ఆయన ద్వారా ఇప్పించండి. జై శ్రీరామ్. భారత్ మాతాకి. ఈ రోజు ప్రసాద వితరణ ఉంది మన శ్రీనివాసుల ద్వారా, ఓకేనా. అలా ఎవరైనా ముందుకు రావచ్చు. చక్కగా మంచినీళ్ళు, అరటిపండ్లు ప్రసాదం కూడా మేము, పులిహోర, మంచినీళ్ళు, అరటిపండ్లు మన శ్రీనివాసులు గారు రెగ్యులర్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఎంత నవ్వాలి. తీసుకొని వెళ్ళండి. అయ్యా ముందుకెళ్ళండి. హరే శ్రీనివాస, శ్రీనివాస. ఎంత బాగా సాధించింది కొండగట్టు. For more videos, subscribe to Sumant Mamdala YouTube channel.